ఎవరు అంటూ ఒక్కొక్కటిగా ఓటింగ్ యంత్రాల అక్రమాలు వెలుగులోకి. ముంబైలో గెలిచిన శివసేన షిండే అభ్యర్థి రవీంద్రపై దర్యాప్తు. ఆయన బంధువు మొబైల్లో ఈవీఎంను ఆపరేట్ చేసినట్టు ఆరోపణలు. ఈవీఎంల హ్యాకింగ్ అసాధ్యమేమీ కాదని టెక్ దిగ్గజం ఎలన్ మాస్క్. ఏఐ ద్వారా ఈజీగా హ్యాక్ చేయొచ్చు అంటూ ట్వీట్. ముంబై ఘటన నేపథ్యంలో ఈవీఎంలపై రాహుల్ గాంధీ అనుమానాలు. ఏపీలో ఓటింగ్ శాలపై ఇప్పటికే పలువురు ప్రజలు నేతల అనుమానాలు. మా ఓట్లు ఏమయ్యాయంటూ ఇప్పటికే ప్రశ్నిస్తున్న జనం. గెలిచిన అభ్యర్థులే ఆశ్చర్యపడేంత మెజార్టీలు రావడంపై సందేహాలు. 20 లక్షల ఈవీఎంలు ఏమయ్యాయో చెప్పాలని ప్రశ్నించడం ఉండవల్లి. బీజేపీతో పొత్తు కోసం చంద్రబాబు పాటలన్నీ ఆరోపణలకే బలం చేకూర్చేవే. ప్రజాస్వామ్య వ్యవస్థలో పారదర్శకత లేకుంటే భవిష్యత్తు లేదని రాహుల్. ఎన్ని ఆరోపణలు వస్తున్నా నోరు వెప్పని సిఈసి కూటమి నేతలు. బహిరంగంగా పరీక్షిస్తే తప్ప రహస్యం వేడదంటున్న టెక్ నిపుణులు. ఇలాంటి సందేహాల వల్ల ఈవీఎంలకు స్వస్తి చెప్పిన ప్రపంచ దేశాలు అంటూ ఓవరాల్గా సేమ్ టు సేమ్ గతంలో తెలుగుదేశం పార్టీ ఏం చేసిందో 2019లో ఓటమి తర్వాత సేమ్ డైలాగులు వీళ్ళు. మార్పు ఏమీ లేదు. ఈవీఎంల వల్లే ఓడిపోయాం, ఈవీఎంల వల్లే ఓడిపోయామని. ఆ రోజున వాళ్ళని అపహాస్యం చేసిన వాళ్ళు ఇప్పుడు చేస్తోంది. ఈవీఎంలే హ్యాక్ చేసుకునేటట్టయితే భారతీయ జనతా పార్టీ 240 సీట్లకి తగ్గి ఇతరుల మీద ఆధారపడే పరిస్థితి చేసుకుంటుందా? 450 సీట్లు 500 సీట్లు సాధించుకునేది కదా. కామన్ సెన్స్తో ఆలోచిస్తే అర్థమవుతుంది. మనం ఓడిపోయిన దానికి వాస్తవ కారణాలు అన్వేషించడం మానేసి అసలు ఏంటి అవతల కమ్మ కాపు సామాజిక వర్గాలు పోలరైజ్ అయినాయి. మొట్టమొదటిసారి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఈ 2 సామాజిక వర్గాలు ఒక్కటైన. దానికి కారణమైంది పవన్ కళ్యాణ్. కాపు సామాజిక వర్గానికి కమ్మ సామాజిక వర్గానికి మధ్యన ఉన్నటువంటి ఘర్షణల్ని పక్కన పెట్టి ఇద్దరిని కలిపారు. అది ఒక డెడ్లీ కాంబినేషన్ అయింది. దానికి తోడుగా నా బీసీ, నా ఎస్సీ, నా ఎస్టీ, నా మైనార్టీ అనేటప్పటికీ ఓసీ వర్గాలన్నీ కూడా ఏకమైనవి. అదే సందర్భంలో బీసీ, ఎస్సీ, ఎస్టీల్లో వచ్చేటప్పటికి ఉపాధి అవకాశాల వివాదమా లేకపోతే మరేం సమస్య అన్నటువంటి తెలియదు. కానీ లేదా సంక్షేమ పథకాలు చంద్రబాబు అంతకంటే ఎక్కువ ఇస్తానంటం వల్ల ఏదైతే 50 ఏళ్లకే పెన్షన్ అంటే ఆటోమేటిక్గా అటుకే ఇంట్రెస్ట్ చూపెడతారు. పెన్షన్ గతంలో పెంచుతాను అన్నటువంటిది పెంచి చూపెట్టారు చంద్రబాబు, ఇప్పుడు కూడా పెంచి చూపెడుతున్నారు కదా. కాబట్టి అటుకేశారు. ఆ విషయాన్ని ఎంతమంది చెప్పినా పట్టించుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు సూపర్ 6 అంటే అబ్బాయి ఆయన ఎవరు నమ్మరు, నన్నైతే నేను నమ్ముతారని చెప్పి ఈయన ఏ సంక్షేమ పథకాలకు సంబంధించి ఎక్స్టెన్షన్ లేకుండా చూశారు. దాంతో అక్కడ బీసీ, ఎస్సీ, ఎస్టీలు వచ్చేటప్పటికి దెబ్బ కొట్టారు. అది వాస్తవంగా స్పష్టంగా కనబడుతున్నటువంటి అంశం.